హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే మ్యాథమెటిక్స్లో 100/100 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటారో వాళ్ళకి కొంచెంగా ఇబ్బంది పెట్టే సెక్షన్ ఏమైంది ఉంటే అది ఫస్ట్ సెక్షన్. అందులో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ అనేవి మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి అడగడానికి అవకాశం లేదనమాట. మనం టెక్స్ట్ బుక్లో ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అయినా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎవరైతే మ్యాక్సిమం స్కోర్స్ చేయాలనుకుంటారో వాళ్ళు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది అనమాట. ఓకే, నేను ఈ రోజు నుంచి ఈ సెక్షన్ 1లో అడిగే 1 మార్క్ క్వశ్చన్స్ మీద ఒక సిరీస్ని మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు కూడా 2 చాప్టర్స్ని పికప్ చేసి ప్రతి చాప్టర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ని, అది కూడా మనకి బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని, ఎందుకంటే మనకి ఏపీలో 10th క్లాస్ విద్యార్థులు టెక్స్ట్ బుక్ మారిన తర్వాత మొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంది 99%. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ సాగించినట్లయితే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మోర్ ఓవర్ ఆ బ్లూ ప్రింట్ కూడా దేన్ని బేస్ చేసుకుని తయారు చేస్తే మనకు మ్యాథమెటిక్స్లో ఉండే అకాడమిక్ స్టాండర్డ్స్, మనకి మ్యాథమెటిక్స్లో 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని, కమ్యూనికేషన్స్, కనెక్షన్స్, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్, వాటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ పేపర్ రూపొందించడానికి అవకాశం ఉందన్నమాట. నేను ఈ బిట్స్ని పికప్ చేసేటప్పుడు కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని పికప్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో 100/100 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ సిరీస్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకి రియల్ నెంబర్స్ అన్నట్టు. ఫస్ట్ చాప్టర్ ఏంటి? రియల్ నెంబర్స్. మనకి దీంట్లో మ్యాక్సిమమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అంటే అనమాట ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే. మనకి ఎక్కువగా ఈ చాప్టర్లో అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనమాట. ఆ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ చాప్టర్ నుంచి వచ్చే ఏ 1 మార్క్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. అంటే మనం 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా ఈ 30 అని రాయాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5 ఇవి పికప్ చేసుకుంటాం. ఈవెన్ నెంబర్ యూనిట్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూస్తాం. 3లో 1 టైం, ఇంకా బ్యాలెన్స్ 1 ఉంది, 10 అయింది, 5 టైమ్స్. మళ్ళీ ఏమొచ్చింది మనకి ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్ పోయే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. మనకి ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అక్కడ ఆపేస్తాం ఫ్యాక్టరైజేషన్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం 30ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాసినట్లయితే ఎలా రాయొచ్చు అనమాట? 2 × 3 × 5 గా రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 72. ఓకే, 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది కూడా మనకి ఈవెన్ నెంబరే కదా కాబట్టి 2 టేబుల్ చూద్దాం. 3 2s are 6, ఇంకా 1 ఉంది, 12 అయింది. 6 2s are 12. అగైన్ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్ చూస్తున్నాను. 2 1s are 2, 1 ఉంది, 16, 8 2s are 16. అగైన్ 2 టేబుల్ 9 టైమ్స్. ప్రైమ్ నెంబర్ వచ్చింది కదా కాబట్టి 3 టేబుల్ చూస్తున్నాను, 3 టైమ్స్. ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆగిపోతాం. ఓకే, ఇప్పుడు మనం 72ని ఎట్లా రాయొచ్చు అనమాట? 2 × 2 × 2 × 3 × 3. ఒకవేళ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ 2లు 3 ఉన్నాయి కదా, అంటే 2³ ఇంటూ 3లు 2 ఉన్నాయి కదా కాబట్టి 3² అనమాట. ఇది ఎప్పుడు సహాయపడుతుంది అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది సహాయపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108. మనం 10th క్లాస్లో అంటే ఇంతకు ముందు వరకు కూడా మనం ఎల్సిఎం ని చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ వాడుతూ ఉంటాం. అందులో ఎక్కువగా మనం షార్ట్ డివిజన్ మెథడ్ ని తీసుకుంటాం. కానీ 10th క్లాస్ వచ్చేసరికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎల్సిఎం ని, హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం కదా, ఆ మెథడ్ లోనే చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన 2 నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 72 ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లం లోనే చేసాం కదా. 2 టేబుల్ 36 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 18 టైమ్స్, 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. నెక్స్ట్ 108. ఇది కూడా ఈవెన్ నెంబరే కదా కాబట్టి 2 టేబుల్ చూస్తున్నాను. 5 2s are 10, 4 2s are 8. ఇదేం ఈవెన్ నెంబర్ వచ్చింది. 2
2s are 4 1 ఉంది, 7 2s are 14. ఇప్పుడు ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 3 టేబుల్ చూస్తున్నాను, 9 టైమ్స్ అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎలా రాయొచ్చు? 72 ఈక్వల్ టు ఇక్కడ 2s ఏమో 3 ఉన్నాయి అంటే 2 క్యూబ్, 3 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే 108 ఎట్లా రాయొచ్చు మనం? ఇందులో 2లో 2 వచ్చాయి కదా అంటే 2 స్క్వేర్ ఇంటూ 3లో 3 వచ్చాయి 3 క్యూబ్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి? ఇచ్చిన వాటిలో హైయెస్ట్ పవర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి 72లో 2 క్యూబ్ ఉంది, 108లో 2 స్క్వేర్ ఉంది. రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏంటి? 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ తీసుకుంటాం. అలాగే ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 3 క్యూబ్ కదా అంటే 3 క్యూబ్ తీసుకుంటాం. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 క్యూబ్ అంటే 27. మల్టిప్లై చేస్తే 7 8s are 56, 5 ఉంది, 8 2s are 16 ప్లస్ 5 21 కదంటే 216 అనేది మనకి ఈ రెండిటి యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 135 అండ్ 225. ఇంతకు ముందు చేసిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోను వీటిని హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 135 అండ్ 225. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది మనకి ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ కాబట్టి 2 టేబుల్స్ ఛాన్స్ లేదు, పోయే ఛాన్స్ లేదు. మనకి 3 టేబుల్ పోతుందో లేదో చెక్ చేయడానికి మనం ఆల్రెడీ ఒక డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటాం కదా 6th క్లాస్ లో. ఇందులో ఉన్న డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేస్తాం. 5 + 3 8 + 1 9. 9 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్ చూసుకోవచ్చు అనమాట. ఓకే, 3 టేబుల్ 13లో 4 3s are 12 1 ఉంది, 5 3s are 15. మళ్ళీ 2 యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి 3 టేబుల్ చూసుకోవచ్చు. 3 1s are 3 1 ఉంది, 5 3s are 15 అగైన్ 3 టేబుల్ 5 టైమ్స్. అట్లాగే 225 కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఇందులో ఈ డిజిట్స్ ని యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి మనం 3 టేబుల్ చూసుకోవచ్చు. 7 3s are 21 5 3s are 15 7 + 5 12 అంటే 3 టేబుల్ చూడొచ్చు. 2 3s are 6 5 3s are 15. ఇప్పుడు 3 టేబుల్ పోయే ఛాన్స్ లేదు. 2 + 5 7 7 3 టేబుల్ రాదు కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ చూడొచ్చు. 5 5s are 25. ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఆపేస్తాం. ఇప్పుడు వీటిని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చినట్లయితే ఇక్కడ మనకి 3లు 3 ఉన్నాయి, 3 క్యూబ్ ఇంటూ 5 1 ఉంది. నెక్స్ట్ 225 ఈక్వల్ టు 3లు 2 ఉన్నాయి, 5లు కూడా 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ని ఎలా డిఫైన్ చేస్తాం? లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం. లోయెస్ట్ పవర్స్ ని, కామన్ ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్స్ ని. ఎల్సిఎం లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ అనే పదం రాదు, ఉన్న వాటి అన్నిటిలో హైయెస్ట్ పవర్స్ అన్ని తీసేసుకుంటాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి? మనం కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి. అంటే బేస్లు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇది కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ పవర్ ఏమో 3 కానీ లోయెస్ట్ పవర్ తీసుకోవాలి హెచ్సిఎఫ్. లోయెస్ట్ పవర్ 2 కాబట్టి 3 స్క్వేర్ తీసుకుంటాం ఇంటూ. అలాగే 5 కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది, అందులో లోయెస్ట్ పవర్ ఏంటి? 5 పవర్ 1 కదా, 5 పవర్ 1. 3 స్క్వేర్ అంటే 9, 5 పవర్ 1 అంటే 5, 9 5s are 45 అంటే 45 అనేది 135 అంటే 225 యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇక్కడ కూడా మనకి 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, 12 15 21. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ 12 ఈవెన్ నెంబర్ కదా, 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్. నెక్స్ట్ 15 3 టేబుల్ 5 టైమ్స్. నెక్స్ట్ 21 3 టేబుల్ 7 టైమ్స్. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాద్దాం. 12 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. అలాగే 15 ఈక్వల్ టు 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. నెక్స్ట్ 21 ఈక్వల్ టు 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? హెచ్సిఎఫ్. కాబట్టి హెచ్సిఎఫ్ ఈక్వల్ ఇంతకు ముందే చెప్పాం కదా, కామన్ ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. అన్నిట్లో ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 3 కదా, 2 ఇందులో ఉంది, మిగిలిన రెండిట్లో లేదు. 5 ఇందులో మాత్రమే ఉంది, 7 ఇందులో. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది అన్నిట్లోని.
లోయెస్ట్ పవర్ 3 పవర్ 1 కాబట్టి 3 పవర్ 1 మాత్రమే తీసుకోగలం. 3 పవర్ 1 అంటే ఎంత 3 కదా. కాబట్టి ఇచ్చిన 12, 15, 21 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కోప్రైమ్స్. కోప్రైమ్స్ వేరు, ప్రైమ్స్ వేరు. మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి 2, 3, 5, 7, 11 వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. మరి కోప్రైమ్స్ అంటే ఇక్కడ కోప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాలనే రూల్ లేదనమాట. ఏవైనా 2 నెంబర్స్కి 1 మినహా మరే ఇతర కామన్ ఫ్యాక్టర్ లేనట్లయితే వాటిని మనం కోప్రైమ్స్ అనొచ్చు అనమాట. అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేనివి ఎక్సెప్ట్ 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నాను. ఈ రెండింటికి ఫ్యాక్టర్స్ రాయమంటే 2కి 1, 2 అవుతాయి, 3కి 1, 3 అవుతాయి. కామన్ ఫ్యాక్టర్ 1 మినహా మరొకటి లేదు కదా. కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్ అనవచ్చు అనమాట. ఒకవేళ నేను 3, 4 తీసుకున్నాను, ఇక్కడ మనకి 3 ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ 4 ప్రైమ్ నెంబర్ అవడం లేదు. దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. అదే 4కి ఫ్యాక్టర్స్ రాయమంటే 1, 2, 4. అంటే ఏ టేబుల్లో వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది ఓన్లీ 1 మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ 3, 4 రెండింటికి కూడా మనం ఏమనొచ్చు కోప్రైమ్స్ అనొచ్చు. ఒకవేళ నేను 8, 9 తీసుకున్నాను. ఈ రెండు అసలు ప్రైమ్ నెంబర్సే కాదు. ఒకసారి ఫ్యాక్టర్స్ రాసి చూద్దాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. 9 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9. కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మిగిలి ఏమీ లేవు కదా. కాబట్టి వీటిని కూడా మనం కోప్రైమ్స్ అనవచ్చు అన్నమాట. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి మనకి అసలు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. అంటే ఇప్పుడు ఏ 2 కోప్రైమ్స్ తీసుకున్నా సరే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. ఇంకా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అదే అవుతుంది కదా. కాబట్టి ఏ 2 కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ చేసినా సరే మనకి ఎంత వస్తుంది అనమాట 1 వస్తుంది అనమాట. అలాగే ప్రైమ్ నెంబర్స్ అన్నా కూడా హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఎందుకంటే వాటికి మనకి ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేది ఉండదు కదా. కాబట్టి ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ అన్నా 1 హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఎనీ 2 కోప్రైమ్స్ అన్నా 1 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. ఇఫ్ x ఈక్వల్ టు 2 క్యూబ్ 3 స్క్వేర్ ఇంటూ 5 అండ్ y ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ x అండ్ y. అంటే ఇక్కడ x యొక్క విలువని y యొక్క విలువని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్స్ ఉన్న టర్మ్స్ ని తీసుకోవాలి. ఈ రెండిట్లో మనకి 2 అనేది కామన్ గా ఉంది. అందులో లోయెస్ట్ పవర్ 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ తీసుకుంటాం. అలాగే 3 కూడా కామన్ గా ఉంది. లోయెస్ట్ పవర్ స్క్వేర్ 2 కదా, కాబట్టి 3 స్క్వేర్ తీసుకుంటాం. ఇంకా 5 కామన్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ, కాబట్టి తీసుకోలేము. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. 4 9s are 36 అనమాట. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట 36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా యాక్చువల్గా ఇది మనకి AS1 లోకి రాదనమాట, ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి రాదు. ఒకవేళ మనకి బియాండ్ బ్లూ ప్రింట్ ఇచ్చినట్లయితే ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని పికప్ చేయడం జరిగిందనమాట. డిఫైన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఆ డెఫినేషన్ మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రైమ్స్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూని. అది డెఫినేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 9th one. ఇక్కడ మనకి కొంచెం అప్లికేటెడ్గా అడిగారు అనమాట. 1440ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ 2 పవర్ x ఉంది కదా, x వాల్యూ ఎంత అవుతుందంటే మనం 1440ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈవెన్ నెంబర్ కదా, 2 టేబుల్ చూస్తున్నాను. 7 2 0, అగైన్ 2 టేబుల్ 3 6 0, 2 టేబుల్ 1 8 0, 2 టేబుల్ 9 0, 2 టేబుల్ 4 అండ్ 5. ఇంక ప్రైమ్ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 3 చూస్తాను. 3 1s are 3 5. నెక్స్ట్ 3 టేబుల్ 5 టైమ్స్. ఇప్పుడు దీన్ని 1440ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసామనుకోండి. ఎట్లా రాయొచ్చు? 2 పవర్ 1 2 3 4 5 5 ఇంటూ 3 పవర్ 1 2
ఇంటూ 5 పవర్ 1 అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి ఇవి రెండు సేమ్ ఉన్నాయి. మనకి 2 పవర్ x వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 2 పవర్ 5 వాల్యూకి సమానం అవుతుంది. అంటే ఇక్కడ x ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట 5. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట 5 అవుతుంది అనమాట. x ఈక్వల్ టు 5 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ HCF ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా, 1 2 3 4 అండ్ సో ఆన్, వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ కాన్సిక్యూటివ్ అంటే అర్థం ఏంటి, వరుసగా ఉండే రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. అది 1 2 కావచ్చు, 2 3 కావచ్చు, 3 4 కావచ్చు, ఎనీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. వాటి యొక్క HCF ఎంత అవుతుందంటే ఏ రెండు వరుస సంఖ్యలు తీసుకున్నా సరే వాటి యొక్క HCF ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట 1 అవుతుంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్ నుంచి మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుని ఇంకా మీకు టైం ఉన్నట్లయితే మరి కొన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అన్నమాట. ఇందులో జరిగే 1 మార్క్ క్వశ్చన్ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అంట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం కరెక్ట్ ఆప్షన్ ని పికప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసర్షన్, రీజనింగ్ అంటే ఇది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ అనమాట. రీజనింగ్ అంటే ప్రూఫ్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి అసర్షన్ ఏ ఇస్తారు, అలాగే రీజన్ ఇస్తారు. ఆ రెండు కరెక్టో కాదో చెక్ చేయాలి. అలాగే ఈ రీజన్ అనేది అసర్షన్ ని సపోర్ట్ చేస్తుందో లేదో కూడా చెక్ చేయాలి అనమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇంచుమించు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి రెండు కరెక్ట్ అని భావించిన రెండు సెకండ్ రీజన్ ఫస్ట్ దాన్ని సపోర్ట్ చేస్తుందో లేదో డిసైడ్ చేయలేకపోవచ్చు అనమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ మనకి అసర్షన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 2x² ప్లస్ 3x మైనస్ 4 ఈజ్ 3/2. అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c. దీని యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ మనం జీరోస్ ని సాధారణంగా ఆల్ఫా బీటాతో రిప్రజెంట్ చేస్తాం కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, మైనస్ b/a. ఓకే, ఇప్పుడు ఇచ్చిన పాలినామియల్ లో a ఏమిటి 2, b 3, c ఎంత -4. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఫార్ములా మైనస్ b అంటే 3 కదా, బై a అంటే 2, -3/2. అంటే ఇక్కడ మనకి అసర్షన్ అనేది కరెక్ట్ అని అర్థమైపోయింది. ఇప్పుడు రీజన్ లోకి వద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ c/a. ఇక్కడ మనకి సమ్ అని ఇచ్చాడు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, -b/a. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, c/a అని ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ కదా, కాబట్టి రీజన్ రాంగ్ అనమాట. ఇదేంటి యాక్చువల్గా c/a అనేది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అది ఎక్కడుంది, అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మనం సి ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్ అని పెట్టేసి ఏం పెట్టేయచ్చు, మనం సి అని పెట్టేయచ్చు. లేకపోతే క్వశ్చన్ నెంబర్ వేసి పక్కన సి అని పెట్టేస్తే సరిపోతుంది. దానికి మనం ఏమి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 2x² ప్లస్ 3x మైనస్ 4 ఈజ్ -2. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఆల్ఫా బీటాకి c/a. ఇక్కడ మనకి a 2, b 3, c -4. ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, c వాల్యూ ఎంత -4 బై a వాల్యూ ఎంత 2. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి -2 వచ్చింది. కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ అసర్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు రీజన్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c/a. మనం -2 అని దేన్ని బేస్ చేసుకుని చెప్పాం, ఈ ఫార్ములాని బేస్ చేసుకునే చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ రీజన్ కూడా కరెక్టే. పైగా దీన్ని బేస్ చేసుకునే మనం అసర్షన్ ని మనం కరెక్ట్ అని చెప్పగలుగుతున్నాం. కాబట్టి బోత్ assertion and reason are correct and reason supporting the assertion అనే ఆప్షన్ మనం పికప్ చేసుకోవాలి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఏ అని రాస్తే సరిపోతుంది.
ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ద జీరో ఆఫ్ ద పాలినామియల్ 3x + 2 ఈజ్ -3/2. అంటే ఇది ఒక లీనియర్ పాలినామియల్, దాని డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ 1గా ఉన్న పాలినామియల్ మనం లీనియర్ పాలినామియల్ అంటున్నాం కదా, దాని యొక్క జీరో -3/2 అంటారు అనమాట. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 3x + 2. యాక్చువల్గా జీరోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇచ్చిన పాలినామియల్ కి జీరోకి ఈక్వల్ చేసి దీని నుంచి మనం x వాల్యూ రాబట్టడానికి ప్రయత్నిస్తాం, అదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఫస్ట్ మనం కాన్స్టెంట్ టర్మ్ RHS లోకి తీసుకువెళ్తాం, +2ని RHS లోకి తీసుకెళ్తే -2, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే -2/3 అనమాట. అంటే ఇచ్చిన లీనియర్ పాలినామియల్ యొక్క జీరో ఏంటనమాట, -2/3. కానీ అక్కడ ఏమి ఇచ్చారు, -3/2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ అసర్షన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, ద జీరో ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax + b ఈజ్ -a/b అంట. అంటే ax + b యొక్క జీరో -a/b అంట. ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ax = -b, x = -b/a. కానీ అక్కడ ఏమి ఇచ్చారు, మనకి -a/b అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగే. ఇక్కడ మనకి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్ అనమాట. అది ఎక్కడుంది, ఓకే, ఇక్కడ అసలు ఆ ఆప్షన్ లేదు, అసర్షన్ ఫాల్స్ బట్ ద రీజన్ ఈజ్ ట్రూ. ఇది కూడా బోత్ అసర్షన్ అండ్ రీజన్ అండ్ ఫాల్స్ అని రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ లేదు. యాక్చువల్గా దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్ అని రాస్తే అది అనే ఆప్షన్ ఉంటే దాన్ని పికప్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3x - 4 ఆర్ 3. అంటే ఎట్ మోస్ట్ అనమాట. అంటే ఇచ్చిన పాలినామియల్ కి ఎట్ మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇక్కడ మనకి వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 2. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, 2 అనమాట. అంటే దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. మనకి జీరోస్ ఎంత ఉండొచ్చు అనమాట, మనకి డిగ్రీ ఎంత అయితే అన్ని జీరోస్ ఉండొచ్చు ఆర్ అంతకంటే తక్కువ ఉండొచ్చు అనమాట. అంటే ఎట్ మోస్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ కి సమానంగా ఉంటాయి. కాబట్టి దీని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు. అంటే ఎట్ మోస్ట్ 2 ఉండొచ్చు, కానీ 3 ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఫాల్స్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ అట్ మోస్ట్ 2. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి అట్ మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి అన్నారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ 2గా ఉన్న పాలినామియల్ ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. కాబట్టి దానికి అట్ మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి కాబట్టి మనకి ఇది కరెక్ట్, ఈ రీజన్ అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ అసర్షన్ ఫాల్స్ అండ్ రీజన్ ట్రూ. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి మనం క్వశ్చన్ నెంబర్ వేసి డి అనే ఆప్షన్ రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓన్లీ డి అనే లెటర్ రాసినా సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ 2x - 5 ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే మనకి ఇది ఏం పాలినామియల్, డిగ్రీ 1 కాబట్టి లీనియర్ పాలినామియల్. మనం ఏ లీనియర్ పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేసినా సరే అది ఒక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది ట్రూ. ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ అన్నమాట. నెక్స్ట్, ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రైట్ లైన్. దీన్ని బేస్ చేసుకునే కదా ఈ అసర్షన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలిగాం. కాబట్టి రీజన్ కూడా ట్రూయే, పైగా ఇది ఏం చేస్తుంది, అసర్షన్ ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, రెండిట్లో 2 ట్రూ లేకపోతే ఒకటి ఫస్ట్ ట్రూ అయితే రెండోది ఫాల్స్, ఇట్లా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ ఏ ఏమి ఇచ్చారు, మాక్సిమం నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ 3. అంటే ఒక క్యూబిక్ పాలినామియల్ కి అట్ మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి. అంటే గరిష్టంగా 3 జీరోస్ ఉంటాయి. ఇంతకు ముందే చెప్పాం కదా, డిగ్రీ ఎంత అయితే అట్ మోస్ట్ అన్ని జీరోస్ ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, 3. కాబట్టి దానికి అట్ మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అని అర్థమైపోయింది. ఓకే, స్టేట్మెంట్ బి, జీరో ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ x - 3 ఈజ్ -3. అంటే x - 3 అనే లీనియర్ పాలినామియల్ యొక్క జీరో -3 అవుతుందన్నమాట. దానికోసం ఏం చేస్తాం, దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. x =
-3ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. అంటే ఈ లీనియర్ పాలినామియల్ యొక్క జీరో ఏంటనమాట 3. కానీ అక్కడ ఏమి ఇచ్చారు -3 అని ఇచ్చారు కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అని అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఓన్లీ ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఫాల్స్. సి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 7th వన్ స్టేట్మెంట్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 2. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అంట. మనం ఏ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్నే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థమైంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి మాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 2. ఇది కూడా ఇంతకు ముందే డిస్కస్ చేశాం కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 కాబట్టి దానికి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి కరెక్టే. కాబట్టి బోత్ స్టేట్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇది కూడా మనకి స్టేట్మెంట్ టైప్ అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద పాలినామియల్ 3x² - x + 7 ఈజ్ 1. అసలు కోఎఫిషియంట్ అంటే ఏంటి? ద నెంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే ఒక పాలినామియల్ లో వేరియబుల్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ ని కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ మనకి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3. ఇది x² టర్మ్. ఈ x ని మనం దేంతో మల్టిప్లై చేసాం? 3 అనే నెంబర్ తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 3 అవుతుంది. కానీ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ x కు ముందు ఏం నెంబర్ లేదు, ఏమున్నట్లు 1 ఉన్నట్లు. కానీ మనం కోఎఫిషియంట్ తీసుకునేటప్పుడు సైన్ తో సహా తీసుకోవాలి. మైనస్ ఉంది కాబట్టి -1, కానీ ఇక్కడ +1 అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఈజ్ 0. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి 9th క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ డిగ్రీ అనమాట. మనకి జీరో పాలినామియల్ అంటే ఏంటి? 0 ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. దీనికి అదర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదనమాట. దీని యొక్క డిగ్రీ 0 అంటున్నాడు. కానీ యాక్చువల్గా జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ నాట్ డిఫైన్ అనమాట. యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నాట్ డిఫైన్. కానీ ఇక్కడ 0 అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. మనకి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0, లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 ఇట్లా అనమాట. కాబట్టి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఫాల్సే. కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి మనం బి లెటర్ని రాస్తే సరిపోతుంది అన్నమాట. 9th వన్ ఇఫ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - x - k ఈజ్ -2 దెన్ ద అదర్ జీరో ఈజ్. అసలు జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? మనం ఒక పాలినామియల్ లో వేరియబుల్ ని ఏ నెంబర్ తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో దాన్ని మనం ఆ పాలినామియల్ యొక్క 0 అంటాం. అయితే ఇక్కడ ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ 2 అయింది కాబట్టి దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ లో ఒకటి -2 అయినట్లయితే మరొక 0 ఏమిటి అంటాడు అనమాట. కానీ ఇక్కడ మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి? -2ని ఇందులో x తో రీప్లేస్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్ కాబట్టి దీన్ని x ప్లేస్ లో రాసినప్పుడు దాని వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి k వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి k వాల్యూతో పని లేదు. సెకండ్ 0 ఏమిటి అంటున్నాడు. దానికోసం మనం సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి? -b/a. ఇక్కడ మనకి a వాల్యూ 1 అని తెలుసు, b వాల్యూ -1 అని తెలుసు. దాన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. ఒక 0 -2 కదా, ఆ ఒక 0ని ఆల్ఫా అనుకుందాం అంటే -2. సెకండ్ 0 బీటా, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు b వాల్యూ ఎంత? -1 బై a వాల్యూ 1 అంటే -2 ప్లస్ b ఈక్వల్ టు -+1 అవుతుంది. 1/1 అంటే 1 అవుతుంది. ఈ -2ని RHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి +2 అవుతుంది కదా, అంటే బీటా ఈక్వల్ టు 3 అనమాట. అంటే ఇక్కడ మనకి బీటా అనేది ఏంటి? సెకండ్ 0 ఆఫ్ ద పాలినామియల్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది అనమాట. ఇలా చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి కేతో పని లేదనమాట, ఎందుకంటే మనకి ఏబీలే కావాలి. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాబట్టేయచ్చు. నెక్స్ట్ 10th వన్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ 3x² - 5x + x⁵ + 11 ఈజ్. మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటంటే
వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత అయితే, అంటే ఈచ్ టర్మ్ని కాల్కులేట్ చేసినప్పుడు ఏ టర్మ్లో అయితే వేరియబుల్ యొక్క పవర్ హైయెస్ట్ నెంబర్ అవుతుందో దాన్ని మనం డిగ్రీగా చెప్పుకుంటాం. అంతేగాని ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3x² కాబట్టి దీని డిగ్రీ పవర్ 2 ఉంది కాబట్టి దీని డిగ్రీ 2గా చెప్పకూడదు. మనం ఇచ్చిన అన్ని టర్మ్స్లోని ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి, మనకి 4 టర్మ్స్లోని హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ 5 కదా, కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది అనమాట 5 అవుతుంది అనమాట. అప్పుడు ఈ పాలినామియల్కి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయని అడిగితే 5 జీరోస్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఫస్ట్ 2 చాప్టర్స్లో మరికొన్ని బిట్స్ మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్లో మరొక 2 చాప్టర్స్ నుంచి ఆబ్జెక్టివ్ బిట్స్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.